హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1Bలో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ నుండి ఒక 2 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే చూద్దామండి. ఫ్రెండ్స్, దీని ప్రీవియస్ వీడియోలో నేను ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ యొక్క చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్, దాంతోపాటుగా మనకి మోస్ట్ యూజ్ఫుల్ ఫార్ములాస్ కూడా చెప్పడం జరిగింది. కంపల్సరీగా ఇది నా రిక్వెస్ట్, కంపల్సరీగా ఆ వీడియో చూసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సరే, మరి ఒకసారి చూద్దామండి. వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు ద పాయింట్ 2,3. ఆరిజిన్ షిఫ్ట్ చేశారు అంటే మనం నోటీస్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్, ఇక్కడ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద యాక్సిస్ జరిగింది. ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ అంటే ఆరిజిన్ షిఫ్ట్ చెయ్యగా వచ్చిన కర్వ్ యొక్క ఈక్వేషన్. అంటే ఫర్ సపోజ్ మనకి ఇది ఒరిజినల్ సిస్టమ్, ఆరిజిన్ షిఫ్ట్ చేసినప్పుడు ఈ విధంగా షిఫ్ట్ చేశారని అనుకుందాం. సో ఇక్కడ ఏదో కర్వ్ ఉందంట, ఏదో ఒకటి పర్టికులర్గా ఎలా ఉంటుందని కాదు, నార్మల్గా కర్వ్ ఒకటి తీసుకుందామండి. పాత సిస్టంలో ఉన్న కర్వ్ ఇది. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడంటే ఈ సిస్టమ్ని, అంటే ఈ ఒరిజినల్ సిస్టమ్ని షిఫ్ట్ చేసేసాడు. ఈ విధంగా ఆరిజిన్ షిఫ్ట్ చేయడం ద్వారా మనకు కొత్త సిస్టమ్ ఫామ్ అవుతుంది కదా. ఈ కొత్త సిస్టంలోనున్న కోఆర్డినేట్స్ ద్వారా ఫామ్ అయిన కర్వ్ ఈక్వేషన్ ఇచ్చాడు. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ పాత సిస్టంలో ఈ కర్వ్ ఈక్వేషన్ ఏమై ఉంటుంది అన్నది మనం కనిపెట్టాలి. ఓకేనండి, చాలా ఈజీ. ఇవి క్వశ్చన్స్ పెద్దగా ఉంటాయి తప్ప ఆన్సర్స్ కూడా పెద్దగానే ఉంటాయి, కానీ చాలా ఈజీ. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి చూడండి. ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్. సో ఇక్కడ చాలామంది మిస్టేక్ ఎందుకు చేస్తారంటే, మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏమో స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో ఉంది కదా, అంటే మనకి పాత సిస్టంలో కర్వ్ ఈక్వేషన్ ఇచ్చేసారేమో, మనం కొత్త సిస్టంలో కర్వ్ ఈక్వేషన్ కనిపెట్టారేమో అనుకుంటారు. అలా కాదు, క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూడాలి. మనం ఇప్పుడు పాత సిస్టంలో ఒరిజినల్ ఈక్వేషన్ అంటే పాతగా నార్మల్ సిస్టమ్ ఉంటుంది కదా, చేంజ్ చేయకముందు ఆరిజిన్ 0,0 ఆ సిస్టంలో ఉన్న ఈ ఈక్వేషన్ కనిపెట్టాలి. దేని ఈక్వేషన్? కర్వ్ ఈక్వేషన్. చూడండి, ఇది మన ఫార్ములా ఫస్ట్ రాసుకుందాం. వీ నో దట్, అంటే మనకి తెలుసు, తెలియకపోయినా తెలిసిన రాసుకుంటాం ఆటోమేటిక్గా మ్యాథమెటిక్స్గా, అదే. సరే, మరి వీ నో దట్ ద ఆరిజిన్ 0,0 ఈ షిఫ్టెడ్ టు h,k బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ క్యాపిటల్ X, క్యాపిటల్ Y. నేను ఫస్ట్ వీడియోలో కాన్సెప్ట్ చెప్పినప్పుడు పాత సిస్టంలో ఫర్ సపోజ్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ X, Y అయితే కొత్త సిస్టంలో దీన్ని X', Y' అని అనుకున్నానని చెప్పాను కదా. ఇక్కడ క్యాపిటల్ X, క్యాపిటల్ Y అని అనుకున్నాడు ఫార్ములా పరంగా. ఏదైనా ఒకటేనండి. ఓకేనండి, సరే. క్యాపిటల్ X, క్యాపిటల్ Y ఆర్ ద న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ ద X, Y. అంటే ఇది పాత కోఆర్డినేట్స్ యొక్క, అదే పాత పాయింట్ యొక్క కోఆర్డినేట్స్. ఇది ఆరిజిన్ షిఫ్ట్ చేయగా వచ్చిన పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్. ఓకేనా? రెండింటికి రిలేషన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. X' ఈజ్ ఈక్వల్ టు X మైనస్ H, Y' ఈజ్ ఈక్వల్ టు Y మైనస్ K. సో ఇక్కడ X', Y' క్యాపిటల్ X, క్యాపిటల్ Y అనుకున్నాడు కాబట్టి ఫార్ములా ఇది అయింది. ఓకేనండి, సింపుల్గా ఈ X వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే అయిపోయింది. సరే, ఇప్పుడు ఫ్రమ్ ద క్వశ్చన్ ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు 2,3 అంటే H, K ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 2,3 ఫార్ములా ప్రకారంగా. సో ఇలా రెండు పాయింట్స్ని ఈక్వల్ చేసుకున్నప్పుడు వాటి యొక్క X కోఆర్డినేట్స్ ఈక్వల్ చేసుకోవచ్చు, అదేవిధంగా Y కోఆర్డినేట్స్ కూడా ఈక్వల్ చేసుకోవచ్చు. కాబట్టి H ఈజ్ ఈక్వల్ టు 2, K ఈజ్ ఈక్వల్ టు 3. సరే, గివెన్ కర్వ్ ఈక్వేషన్ ద న్యూ సిస్టమ్, మనకి న్యూ సిస్టంలో ఉండే కర్వ్ ఈక్వేషనే ఇచ్చారు. క్వశ్చన్లో మనకి స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఇచ్చినంత మాత్రమే అది పాత సిస్టంలో ఉన్నది అన్నట్టుగా మనం అర్థం చేసుకోకూడదు. క్వశ్చన్లో చూడండి, ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ చేంజ్ అయిపోగా వచ్చిన ఈక్వేషన్ ఇది. అంటే ఇంకా చెప్పాలంటే డైరెక్ట్గా క్యాపిటల్ X, క్యాపిటల్ Y అన్నట్టు. సో అందుకని నేను డైరెక్ట్గా మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా రాసుకున్నాను. ఓకేనండి, ఇప్పుడు therefore as we know that capital X is equal to small x, అంతే కదా, స్మాల్ x మైనస్ h. సరే, దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ x మైనస్ h అంటే ఎంతండి? 2. అంటే దట్ ఎంప్లాయిస్ క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు స్మాల్ x మైనస్ 2 అండ్ క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు Y మైనస్ K. దట్ ఈక్వల్ టు Y మైనస్ K. K అంటే ఎంతండి? 3. దట్ ఎంప్లాయిస్ క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు Y మైనస్ 3. సింపుల్గా ఈ X వాల్యూ ఈ Y వాల్యూ తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేసామంటే మనకు పాత ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి కూడా లోకస్గా మనం ప్రాబ్లమ్స్ చేసాం కదా, ఇంచుమించు అలాగే ఉంటాయి. సరే, సబ్స్టిట్యూట్ క్యాపిటల్ X అండ్ క్యాపిటల్ Y వాల్యూస్ ఇన్ ద ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1లో ఉన్న క్యాపిటల్ X, క్యాపిటల్ Y ప్లేస్లో ఈ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో క్యాపిటల్ X స్క్వేర్, దట్ మీన్స్ X మైనస్ 2 హోల్ స్క్వేర్.
క్యాపిటల్ వై ప్లేస్లో వై మైనస్ 3 మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఓకేనండి. సో ఇప్పుడు చాలా జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, సింప్లిఫికేషన్ ఇవి చాలా జాగ్రత్త చేయకండి. ఈజీగా ఉన్నట్టుంటే కానీ ఎక్కడో చిన్న మిస్టేక్ చేసేస్తూ ఉంటాం కంగారులో. చూడండి x-2 హోల్ స్క్వేర్. సో నేను ఆల్రెడీ చెప్పానండి ఇలాంటి ఫార్ములాస్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలని. a మైనస్ బి రాసుకోండి, a మైనస్ బి హోల్ స్క్వేర్. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సో ఏ ప్లేస్లో x వచ్చింది, b ప్లేస్లో 2 వచ్చింది. a స్క్వేర్ అంటే a ప్లేస్లో x కాబట్టి x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, b ప్లేస్లో 2 కాబట్టి 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a అంటే x, b అంటే 2. సో x స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 ఇంటూ 2 4x. సో ఆ విధంగా మీరు ఎక్స్పాండ్ చేసుకోండి. ఓకేనండి. సరే, సో x-2 హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తే ఒక నిమిషం. ఓకే, సో x-2 హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తే నాకు వచ్చింది ఇదిగో ఇది. నెక్స్ట్ 3 ఇంటూ, నేను ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేసేసానండి. చూడండి ఏమవుతుంది, x ఇంటూ వై. ఫస్ట్ xతో ఇంటూ చేశాను, x ఇంటూ వై. తర్వాత x ఇంటూ -3 -3x. తర్వాత -2 ఇంటూ వై -2y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 3 6 అయిపోయింది కదా. నెక్స్ట్ -2 -2 y -3 హోల్ స్క్వేర్. సేమ్ నేను ఇందాక ఎక్స్పాండ్ చేశాను కదా, అదే విధంగా ఎక్స్పాండ్ చేస్తే ఇంకో మీకు ఇది వస్తుంది, ఈ వాల్యూ వస్తుంది అన్నమాట, y -3 హోల్ స్క్వేర్. నేను బ్రాకెట్ పెట్టింది చూడండి. తర్వాత 17 ఇంటూ ఎక్స్ 17x, 17 ఇంటూ -2 -34. నెక్స్ట్ -7 ఇంటూ వై -7y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 ఇంటూ 3 21. ఈ -11 నార్మల్గా ఉన్నది. ఓకేనండి. సో ఇప్పుడు x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 అంటే ఎక్స్ టర్మ్ ముందు రాసుకున్నాను, ఎలా రాసుకున్నా పర్లేదు, వచ్చిన ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 3 ఇంటూ xy 3xy ప్లస్ ఇంటూ మైనస్ 3 ఇంటూ 3x 9x. నెక్స్ట్ 3 ప్లస్ ఇంటూ మైనస్ 3 ఇంటూ 2y అంటే 6y ప్లస్ ఇంటూ ప్లస్ 3 ఇంటూ 6 18. నెక్స్ట్ -2 ఇంటూ వై స్క్వేర్ -2y స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ -2 ఇంటూ 9 18 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఒక్క నిమిషం మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అండి 2 ఇంటూ 9 18. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 6 12y. నెక్స్ట్ 17x -34 ఇది అంతా కామన్. 21 - 11 అంటే 10. ఇప్పుడు మనం ఆర్డర్గా రాసేద్దాం. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్కి సంబంధించిన ఎక్కడైనా ఉన్నాయేమో చూడండి, ఎక్కడ లేవు. సో ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ వై స్క్వేర్కి సంబంధించిన ఎక్కడైనా ఉన్నాయేమో చూడండి, ఇది తప్ప అంతే, ఇంకెక్కడ లేవు. తర్వాత ఎక్స్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి చూడండి, -4x, తర్వాత -9x, తర్వాత ఇంకెక్కడ ఉన్నాయి అలా చెక్ చేసుకోవడం. ఇంకెక్కడ చూడండి ప్లస్ 17x, ఇంకేమన్నా ఉన్నాయా అంతే. సో ఇప్పుడు చూడండి -4 -9 అంటే -13x ప్లస్ 17x. సో -13 ప్లస్ 17 ఇవి ఎలా చేయగానే మీకు డౌట్ వస్తే కనుక చూడండి, -13 ప్లస్ 17 మ్యాథమెటికల్గా మనం ఇలా చేసినప్పుడు పెద్ద నెంబర్ ముందు ప్లస్ ఉంది కాబట్టి ఆన్సర్లో ప్లస్ వస్తుంది. 17 - 34 నార్మల్ సబ్ట్రాక్షన్ 4x వస్తుంది. లేదు ఇది కూడా అర్థం కావట్లేదు అంటే ఇక్కడ చూడండి -13 అంటే 13 రూపీస్ నువ్వు ఇంకొకరికి ఇవ్వాలి. 7 ప్లస్ 17 అంటే 17 రూపీస్ నీ దగ్గర ఉన్నాయి. ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న 17 రూపీస్లో 13 రూపీస్ ఇంకొకరికి ఇచ్చేస్తే ఇంకా 4 రూపీస్ మన దగ్గర ఉంటాయి కాబట్టి ప్లస్. ఓకేనా, మీరు అలా అర్థం చేసుకున్నా పర్లేదు. సో అంటే ఎంత వచ్చిందని మనకి ప్లస్ 4x. తర్వాత ఏమొచ్చింది మనకి ఏంటి వై టర్మ్స్ కదా, ఎక్స్ అయిపోయిన తర్వాత వైగా ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ -6y లేదంటే ఈ 4x వేద్దాము. ఫస్ట్ XY టర్మ్ వేసేద్దామండి. ఓకేనండి, XY టర్మ్ ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడేమో +3xy ఇంకెక్కడ లేదు. ఓకే, ప్రాబ్లం లేదు. +3xy తర్వాత ఎక్స్ టర్మ్ 4x కూడా వచ్చేసింది. ఇంకా ఏమున్నాయి వైకి సంబంధించి ఇది ఇక్కడ -6y ఉంది. అండ్ ఇంకెక్కడ ఉన్నాయి చూడండి, ఇంకా +12y ఉంది అండ్ -7y ఉంది. సో చూడండి -7y -6y మైనస్కి సంబంధించి ఉన్నాయన్నీ యాడ్ చేసేయండి. అంటే -6 -7 -13y +12y. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అప్లై చేసేస్తే -1y వస్తుంది. -1y అంటే y, అదే -y. ఓకేనండి, సో -y కూడా మనకి అయిపోయింది. తర్వాత చూడండి ఎక్స్ టర్మ్ అయిపోయింది, వై టర్మ్ అయిపోయింది. ఇంకా కాన్స్టెంట్స్ టర్మ్ చూడండి, కాన్స్టెంట్ టర్మ్స్ ఇక్కడ +4 ఉంది,
తర్వాత ఇక్కడ +18 ఇక్కడ -18 ఉంది. సో రెండింటిని క్యాన్సిలేషన్ చేసేసి డైరెక్ట్గా. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ -34 ఉంది, +10 ఉంది. సో 10 + 4 14 -34 అంటే ఎంతండి, -20. ఓకేనా. సో -20 = 0. సో ఒకసారి చూసేద్దాము ఆన్సర్ కరెక్ట్ కదా. x² + 3xy - 2y² + 4x - y - 20. ఓకే, ఎగ్జాక్ట్లీ కరెక్టే మనకి. సో దీన్నే క్వశ్చన్ మేరకు మనకి x² + 3xy - 2y² + 4x - y - 40 -20 = 0 అని ఇచ్చారండి. సో దిస్ ఈజ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్. కర్వ్ అంటే ఏంటి, నార్మల్గా మనం ఆరిజిన్ షిఫ్ట్ చేయకముందు కర్వ్ ఈక్వేషన్ మాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూద్దాం. సో ఇది రొటేషన్ ఆఫ్ ద యాక్సిస్కి సంబంధించిన ప్రాబ్లం అండి. సో చూడండి, వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ π/6. π/6 మీన్స్ π అంటే 180 degrees వేసుకుంటాము, /6 అంటే 180 degrees / 6 అంటే 30 degrees యాక్చువల్లీ. ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ ఒక ఈక్వేషన్ ఇచ్చేస్తారు మనకి. సరే, దీన్ని ఫస్ట్ డయాగ్రామెటికల్గా చూద్దామండి. ఒక కోఆర్డినేట్ సిస్టమ్ ఉంది, నార్మల్గా ఒరిజినల్ కోఆర్డినేట్ సిస్టమ్, x యాక్సిస్ y యాక్సిస్, ఇది ఆరిజన్. ఇప్పుడు ఒక కర్వ్ ఉందంట నార్మల్గా. అంటే ఈ కర్వ్ ఇది అని అనుకుందాం అంతే. ఈ కర్వ్ ఒక ఈక్వేషన్ ఇదని కాదు, జస్ట్ అనుకోవడం కోసం. ఇది ఇప్పుడు ఒరిజినల్ కోఆర్డినేట్ సిస్టంలో కర్వ్ ఈక్వేషన్ మనకు అది ఇచ్చేసాడు. ఇప్పుడు ఈ యాక్సిస్ని కొంత యాంగిల్తో రొటేట్ చేశారంట. అంటే ఎంత యాంగిల్, π/6 అంటే 30 degreesతో రొటేట్ చేశారంట. ఇప్పుడు ఈ కోఆర్డినేట్ సిస్టంలో ఈ కర్వ్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది అని అంటున్నారు. ఓకేనండి. సో ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు చేంజ్ అవ్వగా వచ్చిన కర్వ్ యొక్క ఈక్వేషన్ అడిగినట్టు మనల్ని. ఓకేనా ఫ్రెండ్స్. సో రైటింగ్ బోర్డ్ రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకున్నాను. గివెన్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ అంటే యాక్సిస్ని ఎంత యాంగిల్తో రొటేట్ చేశారన్నది. సో π/6 యాక్చువల్లీ π/6 π/2 π/3 π/4 ఇలా ఇచ్చినప్పుడు అవి రేడియన్స్గా ఇచ్చినట్టుమాట. దాన్ని మనం యాంగిల్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో దీన్ని మనం π/6 రేడియన్, రేడియన్ = 180 degrees కాబట్టి సో ఈ π ప్లేస్గా 180 degrees వేసుకుంటే 180 degrees / 6 30 degrees. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద గివెన్ కర్వ్. చేంజ్ అవ్వగా వచ్చేటువంటి ఈక్వేషన్, కర్వ్ యొక్క ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో రొటేషన్ అంటున్నారు కాబట్టి కంపల్సరీగా మనకి టేబుల్ మైండ్లో ఉండాలండి. సో అక్కడ టేబుల్ కూడా డ్రా చేయండి. యాక్చువల్లీ నేను టాపిక్ చెప్పినప్పుడు ఈ క్యాపిటల్ X నేమో X' అని, క్యాపిటల్ Y నేమో Y' అని చెప్పానండి నార్మల్గా. సో అక్కడ నేను అలా చెప్పాను, ఇక్కడ ఎలా ఇచ్చాడు, ఏదైనా ఒకటే, జస్ట్ రైటింగ్ అనేది రిప్రజెంటేషన్ అనేది డిఫరెంట్ అంతే. సో దీని ప్రకారం మనకిప్పుడు ఒరిజినల్లీ కోఆర్డినేట్స్కి సంబంధించిన కాన్సెప్ట్ కావాలి. అంటే చేంజ్ అవ్వగా వచ్చిన కోఆర్డినేట్స్ సంబంధించినవి కావాలి. అంటే క్యాపిటల్ X క్యాపిటల్ Yలో మన ఈక్వేషన్ తెప్పించాలి. మనకి ఈక్వేషన్ ఏమో స్మాల్ x స్మాల్ y ఇచ్చారు. అంటే ఏంటి, ఈ స్మాల్ x ప్లేస్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ X అవి సబ్స్టిట్యూట్ అవుతాయి. సో ఆ విధంగా అంటే దాన్ని బట్టి మనం ఏం రాసుకోవాలండి, స్మాల్ x = స్మాల్ y = ఎంత, ఎందుకంటే వీటి ప్లేసెస్లోనే కదా మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది. సో స్మాల్ x = ఎంత అవుతుందండి, x cos θ - y sin θ, అండ్ స్మాల్ y = x sin θ + y cos θ, అంతే కదా. ఓకే, సో ఇప్పుడు మరి θ = ఎంత ఇచ్చారు, 30 degrees. సో దీని ప్రకారం నార్మల్గా చెప్పండి, sin 30 degrees = 1/2 అండ్ cos 30 degrees = √3/2. ఓకేనండి. therefore that is equal to x into cos 30 degrees. cos 30 degrees అంటే ఎంతండి, θ అంటే, లేదంటే ఇక్కడ రాసుకోండి, put θ = 30 degrees. సో cos 30 degrees minus y into sin 30 degrees. సో x into cos 30 degrees అంటే √3/2 minus y into sin 30 degrees అంటే 1/2. సో ఇంటూ చేసేస్తే కనుక √3 into x √3x minus y into 1 y/2
అంటే డినామినేటర్ సేమ్ 2 ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ చేసుకున్నానండి. దేర్ఫోర్ ఇది ఎక్స్ వాల్యూ. సో ఇది కూడా మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఏది? సో ఇది ఎక్స్ ఇంటూ సైన్ 30 degrees ప్లస్ వై ఇంటూ కాస్ 30 degrees దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ సైన్ 30 degrees అంటే ఎంతండి? 1/2 ప్లస్ వై ఇంటూ కాస్ 30 degrees అంటే ఎంతండి? √3/2. సో ఇక్కడ కూడా చూడండి ఎక్స్ ఇంటూ 1 ఎక్స్, వై ఇంటూ √3 సో డెనోమినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసేసుకోండి. ఎక్స్ ప్లస్ √3 ఇంటూ y/2 ఇదేంటి? స్మాల్ y వాల్యూ. సో ఇవి తీసుకెళ్ళి మన ఒరిజినల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనండి. సో మనకి ఈక్వేషన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఇది. ఇందులో ఈ ఎక్స్ వాల్యూ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఇంకో ఎక్స్ ప్లేస్లో √3 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ వై, క్యాపిటల్ అని చదవాలి మరి తప్పదు, ఎందుకంటే మరి ఈ ఎక్స్ ఒకటని అనుకుంటారు. /2 హోల్ స్క్వేర్ ఇంకో ఎక్స్ ప్లేస్లో దీని వాల్యూ. ఓకేనండి. సో అదేవిధంగా వై ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిస్తే మనకి ఈ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేసుకోవడమే. సో ఇక్కడ జాగ్రత్త చూసుకుంటే ఇవన్నింటికి డెనోమినేటర్స్ 2 డెనోమినేటర్ ఇక్కడ అంటే చూడండి ఈ స్క్వేర్ దీనికి అప్లై చేస్తాం అనుకోండి ఏమవుతుంది? √3x - y హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్. ఈ స్క్వేర్ న్యూమరేటర్గా అప్లై అవుతుంది, డెనోమినేటర్ కూడా అప్లై అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2√3 ఇంటూ √3x - y ఇంటూ x ప్లస్ √3 ఇంటూ y బై డెనోమినేటర్స్ అంటే ఫ్రాక్షన్స్, యాక్చువల్లీ ఫ్రాక్షన్ ఫామ్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డెనోమినేటర్ ఇంటూ డెనోమినేటర్ చేసేస్తే 2 ఇంటూ 2 4 మైనస్ ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ అండి. ఎక్స్ ప్లస్ √3 ఇంటూ వై హోల్ స్క్వేర్ బై 4 ఈక్వల్ టు 2a². సో ఇక్కడ చూస్తే డెనోమినేటర్ 4, డెనోమినేటర్ 4, డెనోమినేటర్ 4. సో వీటిని అన్నిటిని మనం యాడ్ చేసుకుని రాసుకుంటే ఏమవుతుందండి? √3x - y హోల్ స్క్వేర్ ప్లస్ 2√3 ఇంటూ √3x - y ఇంటూ x ప్లస్ √3 ఇంటూ y మైనస్ x ప్లస్ √3 ఇంటూ y హోల్ స్క్వేర్ టోటల్ బై 4 వస్తుంది ఈక్వల్ టు 2a² వస్తుంది కదండి. ఇక్కడ 4 డివైడ్ చేస్తుంది, ఇటు సైడ్కి పంపించేస్తే ఇంటూ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అంటే యాక్చువల్గా వస్తుంది టోటల్ బై 4. ఇక్కడ 4 డివైడ్ చేస్తుంది కదా, డివైడ్ చేసి దాన్ని ఇటు సైడ్కి పంపిస్తే ఇంటూ చేస్తుంది. ఓకేనండి? అంటే ఏం లేదు, లెంత్ అయిపోతుందని ఆ స్టెప్ వేయట్లే. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని ఎలా చేస్తారు? √3x - y హోల్ స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a² ప్లస్ b² మైనస్ 2ab. సో ఏ ప్లేస్లోనేమో √3x ఉంది, బి ప్లేస్లోనేమో y ఉంది, అవునా కదా? సో a² అంటే ఏమవుతుందండి? √3 ఇంటూ x హోల్ స్క్వేర్ ప్లస్ b² అంటే ఎంతండి? y² మైనస్ 2 ఇంటూ ఏ అంటే ఎంతండి? √3 ఇంటూ x ఇంటూ b అంటే y. ఓకేనా? సో దీని ప్రకారం మీరు రాసుకుంటే √3x హోల్ స్క్వేర్ ప్లస్ y² మైనస్ 2 ఇంటూ ఇదంతా √3x ఇంటూ y అంటే √3xy. ఓకేనా? సో ఆ విధంగా మీరు ఫార్ములా అప్లై చేసేయండి. ప్లస్ 2√3 ఇంటూ ఫస్ట్ వీటిని ఇంటూ చేసేద్దామండి. √3x ఇంటూ x అంటే √3x². తర్వాత √3x ఇంటూ √3y, √3 ఇంటూ √3 అంటే 3x ఇంటూ y అంటే xy అయిపోయింది. తర్వాత ఇది దీంతో అయిపోయింది, మళ్ళీ వైతో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ y ఇంటూ xy లేదా yx ఏదైనా ఒకటి. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ y ఇంటూ √3y అంటే √3y² మైనస్ ఆఫ్ ఇక్కడ మైనస్ ఆఫ్ ఇది ఎక్స్పెండ్ చేయండి a ప్లస్ b హోల్ స్క్వేర్ x² ప్లస్ √3y హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x ఇంటూ √3 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 8a². ఓకేనండి? సో ఇది అర్థమైంది కదండి. a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a² ఇది a అనుకోండి, ఇది మొత్తం b అనుకోండి. సో a² అంటే x² ప్లస్ b² అంటే √3y హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a అంటే x ఇంటూ b అంటే √3 ఇంటూ y. ఓకేనా? సో ఇప్పుడు √3x హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ దీనికి వచ్చినప్పుడు √3² అంటే 3, xకి వచ్చినప్పుడు x² ప్లస్ y² మైనస్
2√3xy ప్లస్ ఇక్కడ చూడండి 2√3 ఇంటూ √3x². 2 ఇంటూ √3 ఇంటూ √3 అంటే ఎంతండి 3. సో 2 ఇంటూ 3 6x². అండ్ ఇక్కడ చూడండి ప్లస్ 3xy మైనస్ xy అంటే ఏంటి 3xyలో నుండి ఒక xy తీసేస్తే 2xy ఉంటుంది. అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఎంత వస్తుందండి 2xy. 2 ఇంటూ 2 4√3xy అయిపోయిందా. తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ √3 2√3 ఇంటూ √3y² అంటే ఎంత అవుతుందండి మనకి ఒక్క నిమిషమే. సో ఇక్కడతో బ్రాకెట్ క్లోజ్ అండి మనకి, అంటే ఓన్లీ దీని యొక్క మల్టిప్లికేషన్ ఇది. ఓకేనా. సో ఇక్కడతో ఈ బ్రాకెట్ క్లోజ్. సరే ఇప్పుడు ఏమైందండి ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ √3 ఇంటూ √3 అంటే మళ్ళీ 3 అంటే 2 ఇంటూ 3 6y² అయిపోయిందా. తర్వాత ఇప్పుడు ఇంక ఈ విషయానికి వచ్చేద్దాం. మైనస్ ఇంటూ x² మైనస్ x², మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఈ స్క్వేర్ దీనికి అప్లై అవుతుంది, y కూడా అప్లై అవుతుంది. దీనికి అప్లై అయినప్పుడు ఏమవుతుందండి √3² అంటే 3, వైకి అప్లై అయినప్పుడు y². అయిపోయింది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ ఇది యాక్చువల్గా ఇంటూ కాదు ఎక్సే క్యాపిటల్ ఎక్స్, అందుకని నేను x డాష్ y డాష్ రాద్దామని అనుకున్నాను. సరే ఇంకా క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్గా రాస్తాం కాబట్టి సో 2√3 క్యాపిటల్ ఎక్స్ ఇంటూ క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు 8a². బాబాయ్ చాలా పెద్ద సింప్లిఫికేషన్గా అనిపిస్తుంది కదా. సరే మరి తప్పదు. ఓకే సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఏమన్నా క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. ఇక్కడ చూడండి మైనస్ 2√3xy మైనస్ 2√3xy అంటే మైనస్ 4√3xy అవుతుంది. అవునా కదా. సో ఇక్కడేమో చూడండి ప్లస్ 4√3xy ఉందంటే మైనస్ వాల్యూ, ఇక్కడికి ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగులుతున్నాయి చూడండి 3x² ప్లస్ 6x² మైనస్ x². 3 ప్లస్ 6 9, 9 మైనస్ 1 ఎంతండి 8x². తర్వాత వైకి వస్తే y² మైనస్ 6y² మైనస్ 3y². సో మైనస్ 6 మైనస్ 3 అంటే మైనస్ 9 ప్లస్ 1 అంటే మైనస్ 8y². ఇంకేమున్నాయి అంతే కదా. సో ఆన్సర్ ఎంత వచ్చిందో చూద్దాం మనం. x² మైనస్ y² ఈజ్ ఈక్వల్ టు అంతే. ఇంక ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి ఇటు పక్క ఏముందండి 8a². సో ఈ రెండింటిలోని కామన్గా 8 తీసుకోవచ్చు 8a². సో 8 క్యాన్సిల్ అయిపోతే సో x² మైనస్ y² ఈజ్ ఈక్వల్ టు a² ఈజ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్. ఓకేనా. సో ప్రతి స్టెప్ చెప్పడం వల్ల ఇంత అంతే అయిపోయిందండి. సో చేత అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.